హలో గైస్, మనకి నిన్న జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. 5 మ్యాచ్లు చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికి కూడా ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు అనేది చెప్పాలి. అయితే మరి రేపు ప్లే ఆఫ్స్కి కూడా వెళ్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి వీళ్ళ సినారియో కనుక ఫస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే వీళ్ళు గెలిచింది కేవలం ఒక మ్యాచే. దాని తర్వాత చూసుకుంటే వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. మరి దీని అంతటి కారణం ఏంది అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చేసరికి మనకి జస్ప్రీత్ బుమ్రా మరి టీంలోకి ఎంట్రీ ఇవ్వటం అని అయితే చెప్పాలి. ఎందుకంటే మరి అందరికి కూడా కొన్ని డౌట్స్ అయితే అరైజ్ అయినాయి. బుమ్రా వచ్చేసరికి మరి అక్కడ ఇంజురీ నుంచి వచ్చాడు. మరి ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత మరి ఇది ఐపీఎల్ అంటే ప్రతి బౌలర్ను కూడా అటాక్ చేస్తాడు. మరి ఆ ప్రతి బౌలర్ను కూడా అటాక్ చేసేటప్పుడు మరి బుమ్రాను కూడా అటాక్ చేస్తారేమో అనే డౌట్స్ కూడా అందరికి వచ్చినాయి. మరి ఇటువంటి సినారోలోనే మరి బుమ్రా ఎప్పుడైతే ముంబై ఇండియన్స్లోకి వచ్చాడో అప్పుడు ముంబై ఇండియన్స్ రాత మొత్తాన్ని కూడా మార్చేశాడు. తను చూసుకుంటే మరి అంతకుముందు మన నిన్న మ్యాచ్ తీసేస్తే ఇప్పటివరకు 7 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ తీసినప్పటికి కూడా తన ఎకానమీ చూసుకుంటే కేవలం 6.8 మాత్రమే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను ఏ విధంగా మరి బ్యాట్స్మెన్స్ని కట్టడి చేస్తున్నాడు అనేది. మరి ఇటువంటి ఎకానమీ చాలు మ్యాచ్ మొత్తాన్ని కూడా మలుపు తిప్పడానికి. ఎందుకంటే ఈ 4 ఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి క్రూషియల్గా వేసారు అంటే ఆటోమేటిక్గా మ్యాచ్ సినారియోని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ముంబై ఇండియన్స్లో మరి బుమ్రా చేస్తుంది కూడా అదే. దాంతోపాటు కొన్ని మెయిన్ వికెట్స్ తీస్తూ ఉంటాడు. దాని తర్వాత రన్స్ కట్టడి చేస్తాడు. దీనివల్ల మరి వాళ్ళ సినారియో మొత్తం కూడా చేంజ్ అయిందని చెప్పాలి. దాని తర్వాత నిన్న మ్యాచ్లో కూడా మీరు చూసుకుంటే 2 వికెట్స్ మనకి శుభ్మన్ గిల్ వికెట్ చూసుకున్నా, లేదంటే షారుఖ్ ఖాన్ వికెట్ తీసుకున్నా, వీళ్ళిద్దరి వికెట్లు ఎప్పుడైతే తీసాడో మ్యాచ్ సినారియో కూడా కొంచెం ముంబై ఇండియన్స్ వైపు టిల్ట్ అయిపోయింది. ఏదేమైనా సరే మరి బుమ్రా ఉండటం అనేది ఖచ్చితంగా మనకి ముంబై ఇండియన్స్కి అలాగే ఇండియా టీంకి కూడా ఒక వరం అని అయితే చెప్పాలా. ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.